హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో పచ్చిపులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చిపులుసు చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చేయడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. ఈ పచ్చిపులుసుని మా నాన్నమ్మ అయితే చాలా బాగా చేసేది. తను ఎలా తయారు చేసేదో అదే పద్ధతిలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా కొంచెం చింతపండును తీసుకుని ఒకసారి నీళ్ళతో కడిగి, ఆ తర్వాత చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చింతపండుని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే మరొక 2 వేసుకోండి. తక్కువ తినేవాళ్ళైతే ఇలా ఒక 4 లేదా 5 వేసుకుంటే సరిపోతుంది. ఇలా పచ్చిమిరపకాయలు వేగాయి కదా, వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని చేత్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదుపుకోవాలి. ఇందులో కొంచెం రాళ్ళుప్పు వేసి మెదుపుకుంటే చాలా త్వరగా మెదుగుతాయి. ఈ పచ్చిమిరపకాయల్ని చేత్తో కూడా మెదుపుకోవచ్చు, కానీ కారంగా ఉన్నాయంటే చెయ్యి మండుతుంది. అందుకని ఇలా పప్పు గుత్తితోటి మెదుపుకుంటే చక్కగా మెదిగిపోతాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా మెదుపుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని మెత్తగా పిసికి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని మనం పచ్చిమిరపకాయలని మెత్తగా మెదిపి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసుకోవాలి. ఇదే విధంగా మరికొంచెం నీళ్లు పోసి ఇందులో ఉన్న చింతపండు రసాన్ని మొత్తం పూర్తిగా తీసి వేసుకోవాలి. మనం పులుపు ఎంతవరకు అయితే కావాలో చూసుకుని వేసుకోవడమే. ఇలా వేసిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఇందులోకి 1 గ్లాసు నీళ్లు పోసుకొని చేత్తోటి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పిసుకుతూ కలుపుకోవాలి. అప్పుడే మనకి ఈ చింతపండు రసంలోకి ఉల్లిపాయ ఫ్లేవరు, కరివేపాకు ఫ్లేవర్ ఇవన్నీ వెళ్ళి మనకి పచ్చిపులుసు అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవాలి. అలాగే ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఈ పచ్చిపులుసుకి తాలింపు రెడీ చేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుని ఇవి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిపులుసులోకి ఈ తాలింపును వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే పచ్చిపులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ పచ్చిపులుసుని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చిపులుసులోకి మనం వడియాలు నంచుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.